హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీనాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకోండి. మా పెద్దవాళ్ళు అయితే రూపాయి అనేవాళ్ళు కాదు, ప్రతి పైసా. అంటే మా చిన్నప్పుడు యూస్ టు గో షాప్కి వెళ్ళి 5 పైసలకి కొనుక్కొని చక్కగా వచ్చేవి అన్నీ. అందుకని ఆ రోజుల్లో మా పెద్దవాళ్ళు మాకు ప్రతి పైసాని చాలా జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు పైసా అంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడుకోండి, సరేనా? ఎందుకంటున్నాను అని అంటే చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు అందరూ అంటే, కాస్త చేతిలో పైసలు కనిపించేటప్పటికి ఊరికే దుబారాగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మన చేతిలో పైసలు లేనప్పుడు ఎవరినైనా అడిగామనుకోండి, కనీసం ఒక్క రూపాయి మనకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి, సరేనా? ఊరికే చేతి నిండా పైసలు ఉన్నాయని దుబారాగా నలుగురికి ఖర్చు చేసి హాయిగా జల్సా చేసి ఎంజాయ్ చేసామన్నట్టు ఉండొద్దు. ప్రతి రూపాయిని జాగ్రత్త పరచుకోండి. మనం కష్టంలో ఉన్నాము అంటే ఎవరినైనా అడిగామనుకోండి, మంచిగా పైసలు ఉండేటప్పుడు ఊరికే దుబారుగా ఖర్చు చేశారు, ఇప్పుడు ఎవరిస్తారు అని అంటారు. కాబట్టి ప్రతి రూపాయి, ఎవ్రీ సింగిల్ రూపీ ఈస్ కౌంటబుల్. ఓకేనా? బాయ్.